దయ్యములకు నివాస స్థలము ఎక్కడ అనేటటువంటి యొక్క అంశాన్ని దేవుని వాక్యంలో మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు దయ్యాలను గురించి లోకం ఏం చెప్తుందంటే దయ్యము శ్మశానాలలో ఉంటుందని నేటి వరకు కూడా మనుషులను నమ్మబడతారు మానవులైన వారు. దయ్యము శ్మశానాలలో ఉంటుంది. అది కూడా ఎక్కడ ఉంటుందంటే ఎండిపోయిన చెట్లు ఉంటాయి, ఆ చెట్టు మీద ఎక్కి ఎర్రని నిప్పులు కక్కుతూ దాని ఆకారం ఎలా ఉంటుందని చెప్తారంటే తెల్ల చీర కట్టుకొని మరి శ్మశానాలలో ఉంటుంది అన్నటువంటిది చెప్పారు. కాబట్టి మనుషులైన దయ్యం గురించినటువంటి డెఫినేషన్, దయ్యం గురించినటువంటి మాటలు దానితో ప్రేమైనటువంటి వాళ్ళ మనం దేవుడు వాక్యం నుండి జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే దయ్యం ఎక్కడ ఉంటుందని చెప్తారంటే శ్మశానాల్లో. ఒక మాటలు ఎక్కడ ఉంటుందని చెప్తూ ఉన్నారంటే శ్మశానాలలో దయ్యము ఉంటుంది. అది ఊరిలోకి రాదు, మనుషుల మధ్య ఉండదు, మనుషులతో కలిసి జీవించదు అన్నట్లుగా అర్థమైనటువంటి వాళ్ళ ఈ రోజు వరకు మనుషులైనటువంటి వారందరూ కూడా అలాగే చెప్తూ ఉన్నారు. దీని మీద చాలా మంది పరిశోధన చేసి చెప్పినటువంటి విధి విధానాలు కనుక మనం ఆలోచన చేయగలిగితే ప్రేమైనటువంటి వాళ్ళ దయ్యము శ్మశానాల్లో లేక మనుషులైనటువంటి వారిని చనిపోయిన తర్వాత జీవము లేక ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత మట్టిలో పూడ్చిపెట్టబడినటువంటి స్థలమే శ్మశానం. మనుషులైన వారిని చనిపోయినటువంటి డెడ్ బాడీలను లేక మనుషులను పాతి పెట్టబడినటువంటి స్థలమే శ్మశానం. కనుక ప్రేమైనటువంటి వాళ్ళ మనుషులు చనిపోయిన తర్వాత మనుషులు చనిపోయినటువంటి జీవము లేని ఆత్మ లేని ఒక నిర్జీవమైనటువంటి డెడ్ బాడీ అది మట్టిలో పెడితే మట్టి అయిపోయినటువంటి ఆ స్థలంలో దానికి ఏం పని, దయ్యానికి ఏం పని, అక్కడ ఏం చేస్తుంది అక్కడ వెళ్ళి దయ్యం అని మనము కొంత అయినా ఆలోచన చేయలేకపోయారు. ముందున్నటువంటి కాలంలో ఉన్నటువంటి వారు ఏం చేస్తుంది అక్కడ అంటే కదా దయ్యానికి ప్రాణం ఉన్నటువంటి జీవం ఉన్నటువంటి ఆత్మ ఉన్నటువంటి మనుషులు అవసరం కానీ జీవం లేని ఆత్మ లేని నిర్జీవమైనటువంటి అది మట్టిలో మట్టిపోయినటువంటి ఆ స్థలంలో శ్మశానాల్లో దానికి పని దయ్యానికి ఆలోచన చేయలేదు. పరమైనటువంటి వాళ్ళ ప్రపంచంలో ఏ గ్రంథాలు రాయబడినప్పుడే కూడా దయ్యాలు ఎలా ఉండాలని చెప్తారు తప్ప దయ్యాలు ఎక్కడనో ఒక నిర్జీవంగా బాడీలు పాటి పెట్టే స్థలము శ్మశానాల్లో ఉంటుందని చెప్పారు తప్ప కవులు కానీ చరిత్రకారులు కానీ అలాగే జరిగినటువంటి మత సంబంధమైన గ్రంథాలు కానివ్వండి, చనిపోయినటువంటి వ్యక్తి ఎక్కడ చచ్చిపోతే అక్కడే జరుగుతుంటాడని కూడా చెప్పారు. మధ్యలో కాలము ఇంకా తన అంశకాలము తీరక ముందే వాడించిన వాడు మధ్యలోనే తిరుగుతున్నామని చెప్పినటువంటి దైవ గ్రంథాలు చెప్పుకుంటున్న చరిత్రలు కూడా ఉన్నాయి. ఇంతకీ దయ్యం ఎక్కడ ఉంటుంది అనే కదా మన ప్రశ్న. దయ్యము ఎక్కడ ఉంటుంది? చూడండి, దశలోనిలకు రాసినటువంటి 2వ పత్రిక అపొస్తలుడైనటువంటి పౌలు గారు దశలోనికలో ఉన్నటువంటి సంఘానికి అలా క్రీస్తు సంఘానికి పత్రికలు రాస్తూ దశలోనిలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఒక చక్కని మాట రాయించాడు. ప్రకటనటువంటి వల్ల ఏం రాయించాడు అన్నటువంటిది మనం ఆలోచన చేయగలిగితే అక్కడ చూడండి 4వ వచనంలో దయ్యం ఎక్కడ ఉంటుందని కొన్ని
ఉందో, దయ్యము ఎక్కడ ఉందని లోకం అనుకొని మోసపోయి జాగ్రత్త పడవలసిన విధి విధానాలను మర్చిపోయి బ్రతుకుతూ జీవిస్తూ ఉందో లోకము, అలాంటి లోకానికి, అలాంటి మానవానికి ఒక ఉన్నతమైన మాటను రాయించాడు అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా. దేవుడు రాయించాడు పౌలు ద్వారా. ఏం రాయించాడో చూద్దాం. చూడండి, దెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాని అంతటిని ఎదిరించుచు, దాని అంతటికి పైగా వాడు తనకు తానే హెచ్చించుకొనొచ్చు, తానే దేవుడనని తను కనపరచుకొనొచ్చు, దేవుని ఆలయంలో కూర్చున్నాడు వాడు. దైవం ఎక్కడ కూర్చుందట? ఆలోచన చేయాలండి. దైవం ఎక్కడ కూర్చుందట? ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడవలసినదిగా ఉందో, బాగా ఏది దేవుడు అనబడునో, ఏది దేవుడు అన్నటువంటి ఆ యొక్క మరి పూజించవలసినదిగా ఉందో, దేవుడు అయినటువంటి దానిని పూజించవలసినదిగా ఉందో, దాని అంతటిని వాడు ఎదిరించుచు, దాని అంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనొచ్చు, తానే దేవుడనని కనపరుచుకోవడానికి ఎక్కడ కూర్చుందట? అది దేవుని ఆలయంలో కూర్చుందటంటే దైవం. ఎక్కడ కూర్చుందట దైవం? దేవుని ఆలయంలో. దేవుని ఆలయంలో కూర్చుందట. దేవుని ఆలయం అంటే ఏంటి? దేవుని ఆలయం అంటే ఏంటి? మనమేంటి? దేవుని ఆలయం. మన హృదయాలే దేవుని ఆలయం. మన హృదయాలే దేవునికి ఆలయం. కనుక ప్రేమైనటువంటి వారులారా, మన హృదయాలైనటువంటి యొక్క మరి దేవునికి ఆలయాలుగా ఉండవలసిన మానవుని యొక్క హృదయాలన్నీ కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వారి అవయవములన్నీ కూడా మనం ఆలోచన చేయగలిగితే దయ్యాలకి నిలయాలుగా మారిపోయామండి. మానవుల హృదయాలన్నీ కూడా, మానవుల హృదయాలన్నీ కూడా దేవుని ఆలయం అనగా మన హృదయము, మన యొక్క దేహమే దేవుని ఆలయం. మన యొక్క హృదయము, మన యొక్క దేహమే దేవుని యొక్క ఆలయం. ఏది దేవుడు అనబడనో, ఏది పూజింపవలసినదిగా ఉందో దాని అంతటిని అనగా, ఏది దేవుడు అంటే వాక్యము. ఆది యందు వాక్యము, వాక్యం దేవుడు ఎంతడో, వాక్యము దేవుడు ఎంతడు. కనుక ఏది దేవుడు అనబడనో, ఏది పూజించవలసినదిగా ఉందో మనుషులందరూ కూడా ఆ వాక్యమైనటువంటి దైవాన్ని, దాని అంతటిని ఎదిరించుతూ, అంటే వాక్యాన్నంతటిని కూడా ఎదిరించి దానిలో భిన్నత్వాన్ని కలిపి దానిలో మానవులందరినీ కూడా మరి డైవర్ట్ చేయడానికి, మోసం చేయడానికి, తప్పుత్రోవను నడిపించడానికి వారి ఏది దేవుడు అనబడదో, ఏది పూజింపవలసినదిగా ఉందో దాని అంతటిని ఎదిరించుచు, దానంతటికి పైగా తానే హెచ్చించుకొనొచ్చు, తానే దేవుడనని కనపరుచుకొనొచ్చు. అబద్ధాలు చెప్పి మనుషుల హృదయాల్లో, అబద్ధాలు ప్రేరేపించి మనుషుల్లో, లేకపోతే దేవుడు భద్రత మాటలు చేయమని చెప్పేటటువంటి విధి విధానాలు మానవ హృదయాల్లో ఉంది. కనుక దీన్ని అందరినీ కూడా తానే దేవుడనని, నాకు దేవుడు చెప్పాడు అంటాడు. దైవజనుల్లో కూడా ఉంది దైవం. సామాన్యుడు మొదలుకొని ఈ రోజు ఉన్నటువంటి ఎందరెందరో మరి పూజారులను చెప్పుకున్న వారి నుంచి, పాస్టర్లను చెప్పుకున్నటువంటి వారి నుంచి, మౌజులను చెప్పుకుంటున్నటువంటి వారి నుండి, వారి కింద ఉన్నటువంటి శిష్యులు అందరినీ కూడా ప్రేమైనటువంటి వాళ్ళారా, దేవుడు పేరట విభజించిందండి. దేవుడు పేరట విభజించింది. ఇదిగో నువ్వు ఎలా అంటే నీ మతం ఇదే కరెక్ట్ అని
ఐదవ చెప్పింది. అలాగే ఇస్లామిక్ వాళ్ళకు మీరు కొట్టుకోండి, చంపుకోండి, రక్తపాతం ఇజ్రాయేలీలకు కూడా యుద్ధాలు చేసుకోండి, రక్తాలను ఒలికించండి. మీ మతం కొరకు మీరు ఎంత తగ్గొద్దండి. మీ మత వ్యాప్తి కొరకు మీరు ఏం చేయాలి? వెనక్కి తగ్గొద్దండి. కనుక కొట్టుకోండి, తన్నుకోండి, చంపుకోండి, అవసరమైతే దీన్ని పవిత్ర యుద్ధం అని కూడా చెప్పుకోండి. దేవుని యొక్క సేవ కొరకు చనిపోతున్నామని కూడా మీరు చెప్పుకోండి అని దైవము మానవుని యొక్క హృదయంలో ప్రేరేపించిందండి మనుషులలో నుండి. అందుకే ఎన్నో యుద్ధాలు, ఎన్నో మత ఘర్షణలు, ఎన్నో ప్రపంచంలో జరుగుతున్న నేల ఘోరాలు ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నామన్నటువంటి మనం ఆలోచన చేయగలిగినటువంటి వాళ్ళారా. దయ్యము మనుషులను ఇదిగో నేను శ్మశానంలో ఉంటాను మనుషులను నమ్మగలిగింది, కానీ దేవుడిని అయితే ప్రమైనటువంటి వాళ్ళ దేవుడు దీని యొక్క సమస్త ఉనికిని చెప్పగలిగిన సమర్థతుడు దేవుడు కనుక దేవుడు రాయించాడు ఈ పత్రికలో. పౌలు ద్వారా రాయిస్తున్నాడు. ఏది దేవుడు అనబడమో, ఏది పూజింపబడాల్సినది ఉందో దాని అంతటిని ఎదిరించుచు, దాని అంతటి నీకు పైగా వాడు తనకు తాను హెచ్చించుకొనచ్చు. అబద్ధాలు చెప్పి, లేక తప్పులు చెప్పి, తప్పుడు దర్శనాలు చూపెట్టి, తప్పుడు బోధలు ప్రకటింపచేసి కనుక వాడే తనకు తాను హెచ్చించుకొనచ్చు, తానే దేవుడిని కనపరచుకొనచ్చు. దేవుని ఆలయంలో కూర్చున్నాడంట వాడు వచ్చి, దేవుని ఆలయంలో కూర్చున్నాడు అని చెబుతూ ఇదేమంటున్నాడు? కనుక తానే దేవుడని కనపరుచుకున్నట్టు దేవుని ఆలయంలో కూర్చున్న గనక ఏ విధముగానైనను ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుండా చూసుకోండి. పౌలు చెప్తున్నాడు దేశంలో రాసినటువంటి 2వ పత్రికలో మాటలు చెప్తున్నాడు. ఏ విధము చేతనైనను నీలోకి లేక మీకు తప్పుడులోకి నడిపించేవారిగా, తప్పులు చేయించేవారిగా, తప్పుడు బోధలు ప్రకటించేటటువంటి వారిగా దయ్యము కూడా దేవుని ఆలయాల్లో నుండి అది బయలు పనిచేస్తుంది. దయ్యము కూడా మానవుని యొక్క హృదయాల నుండి, దేహముల నుండి పనిచేస్తుంది. అది విశ్వాసి కావచ్చు, బోధకుడు కావచ్చు, సేవకుడు కావచ్చు, పాస్టర్ కావచ్చు, రెవరెండ్ కావచ్చు, బిషప్ కావచ్చు, లేకపోతే ఒక పూజారి